ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు 9 నెలలంతా తన రెక్కల చాటుని భద్రపరిచి కాచి కాబట్టి 10 నెల మొదటి దినం ఈ నెల అంతే దేవాదేవుడు మొదటి దినం నుంచి ఆఖరి దినం వరకు తన కృప భద్రపరిచి కాచి కాపాడలాగా ప్రార్థన చేసుకుని, అలాగే ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశవాహినుడే వచ్చును. ద్వితీయోపదేశకాండం 33 అధ్యాయం 26 వచనంలో ఈ మాట. ఆయన నీకు సహాయం ఆయన ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే ఆయన ఆకాశవాహనుడే, అంటే ఆలస్యం చేయక ఆయన వచ్చి మనకి సహాయం చేయాలని ఆశపడుతుంటాడు దేవాదేవుడు. ఎందుకంటే తను తన రక్తాన్ని, తన ప్రాణాన్ని ఇచ్చి మన అందరినీ కొన్నాడు. మీరు మీ సొత్తు కాదు, నా సొత్తు నేను వెలపెట్టుకున్నాను కాబట్టి ఆయన నీకు ఏదైనా సహాయం చేయాలంటే ప్రభువు అంటున్నాడు, నీకు ఆకాశవాహి నీకు సహాయం చేస్తాను. నువ్వు ఎందుకు చింతిస్తున్నావు? నీ చింత యావత్తు నా మీదే అంటున్నాడు ప్రభు. మరి మనం ఇదేనా, మనకి ఏ చింత అవుతుందో, ఏ సహాయం కోసం ఎదురు చూస్తున్నామో, ఏ అవసరతలు నీవు ఉన్నావు ప్రభు అంటున్నాడు. ఈ 10 నెల మొదటి దినాట నీకు సహాయం చేయండి ఆకాశవాహనుడే, అంటే అతి త్వరగా నీ దగ్గరికి వస్తాను, నీకు ఆ సహాయం చేయాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఇదైనా ఏ విషయంలో కృంగిపోతున్నావో, ఏ విషయంలో నువ్వు వెనుదిరుగుతున్నావో, ఏ విషయంలో ఆత్మీయలో కృంగిదల అయిపోతుందో ప్రభు సన్నిధిలో నువ్వు మారిపెడితే ప్రభు అంటున్నాడు, నేను నీకు సహాయం చేస్తాను నా కుమార్తె అంటున్నాడు కదా. నాన్న ఏ సహాయం అయితే గడిచిన నెలలో నీకు జరగలేదో ఈ 10 నెలల్లో దేవుడు నీకు ఆ సహాయం పొందుకునే కృప దేవుడు దయచేయను గాక. దేవుడు ఆ కార్ని నెరవేర్చి శాశ్వత ఈ నెలలో నిలబెట్టుకునే కృప దేవుడు మీకు దయచేయను గాక. అందుకే ఈ వాగ్దానం ప్రార్థన, ప్రభా నువ్వు నాకు సహాయం 1వ నెల 10వ నెల 1వ తారీఖుని ఇదిగా అన్నావు, నీకు సహాయం చేయని ఆకాశం ప్రభా, నువ్వు సహాయం చేస్తే నా జీవితం మారిపోద్దన్నట్టు విశ్వాసం కలిగి ఉండండి. దేవుడు నీకు సహాయం చేయుటకు ఆకాశం వచ్చే కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని మీ దీవించి ఆశ్రయించను గాక. మీ కొరకు మరి పదనంత దేవునికరంగా ఆశీర్వాదకరంలాగా ప్రార్థన చేసుకుని మన పనులు ప్రార్థన. సర్వాధికారి అని యేసు ప్రభా, పరిశుద్ధుడా, కృపగలవాడా, కనికరపుండా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఇదిగో ప్రభా, మరొక నూతనలో అడుగు పెట్టాం. 19 నెలలతో రెక్కల చాటుని భద్రపరచు, కాచి కాపాడు, దీవించు, ఆశ్రయించు. అయ్యా 10వ నెల మొదటి దినం నుంచి చివరి దినం వరకు నీ కృపలో భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి. నీ అభిషేకం, నీ ఆత్మించి ప్రభా, మాకు ఏదైతే ఈ నెలలో అవసరం ఉందో, ఏ కొదవలు మాకు ఆ కొదవలను తీర్చండి, అవసరాలు తీర్చండి, ఆ ఇరుకుల నుంచి ఇబ్బంది తప్పించి ఆత్మీయతలో బలపరచండి ప్రభా. ఆత్మీయంగా మనం బలపరచండి, స్థిరపని, మాకు ఆర్థిక ఇబ్బంది దూరపని, మా చేతి పని, మా కష్టార్జితం ఆశించండి, మా కష్టార్జితం వ్యర్థంగా పోకుండా సహాయం చేయండి, కృప చూపించండి, దీవించండి. మొదటి నెల చివరి దినం వరకు నీ కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. ఈ నెలలో ప్రభు మాకు ఏదో అప్పులు బంధకాలు విడిపించండి. అయా వ్యసనాల నుంచి దూరపరచండి ప్రభు. ఆర్థిక ఇబ్బంది, అప్పులు బంధకం విడిపించండి. కుటుంబంలో సంతోషం, సమాధానం మేము చేస్తున్న మా చేతి పని దీవించండి, మా యజమానులు దీవించండి, తోటి పనివారిని దీవి, అందరితో సమాధానం, శాంతి దాచే, మా కుటుంబంలో మంచి ఆరోగ్యము, శక్తిని, బలాన్ని దాచే ప్రభు. ఎవరు బలహీనం ఉండకుండా శక్తి చేత నింపండి ప్రభు. ఈ నెలలో నూతన కార్యాలు, ఆశ్చర్యకరమైన బిడ్డల జరిగేలా మీరు సహాయం చేయండి ప్రభు. ప్రతి ఒక్క బిడ్డల కుటుంబంలో సంతోషం, సమాధానం తెచ్చి ఆయన నీకు సహాయం చేయటకు ఆకాశవాహిని వస్తాన్న ప్రభు. ప్రతి కుటుంబంలో ప్రభా, ప్రతి బిడ్డకి మీరు సహాయం చేసి దీవించి ఆశించి కృప చూపించమని మిమ్మల్ని మహింపరచం కనిపి నెలంతా సంతోషం, సమాధానం ప్రతి బిడ్డకి దయచేయి. నెలంతా ఎక్కడ యుద్ధాలు, కరువులు, పేదరికలు ఏది లేక అందరికీ సమృద్ధి, సమాధానం నింపి కృప చూపించమని మీకే మహిమా ఘనత ప్రభావాలు పొందుకుని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని కుటుంబాన్ని ఈ 10 నెలలంతా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలు. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.